The next problem is, if sin theta is equal to cos theta, then find out the value of theta. Here one hint is given. What is the given hint? Sin theta value is exactly equal to cos theta. Yet what value of theta, sin theta and cos theta are equal? ఇక్కడ sin theta వాల్యూ cos theta వాల్యూకి ఈక్వల్ అయింది. అయితే ఈ theta వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ theta sin theta అండ్ cos theta విల్ బి ఈక్వల్. theta ప్లేస్లో ఎంత తీసుకున్నప్పుడు sin theta cos theta మనకి ఈక్వల్ అవుతారు. సో ఇటువంటి ప్రాబ్లం మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా. వీ హ్యావ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ రేషియోస్ ఉన్నాయి. ఎట్లాగా? సైన్ థీటా. ఇక్కడ మనం ఇది LHS, ఇది దిస్ ఈజ్ LHS ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ RHS ఆఫ్ ది ఈక్వేషన్. ఈ రెండింటిలోంచి ముందు ఏదో ఒక పార్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ సైన్ థీటా ఆర్ కాస్ థీటా ఫ్రమ్ ద గివెన్ ఈక్వేషన్. ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను సైన్ థీటాని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. అప్పుడు సైన్ థీటా, సైన్ థీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఉంది మన దగ్గర. వీ హ్యావ్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్ ఫర్ సైన్ థీటా. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సైన్ థీటా ఈజ్, థీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ థీటా. సో సైన్కి కాస్ వస్తుంది. సో వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సైన్ థీటా? సైన్ థీటా కాంప్లిమెంటరీ యాంగిల్ ఈస్ కాస్ 90 మైనస్ థీటా. ఒకవేళ మనం కాస్ థీటా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కాస్ థీటా, కాస్ థీటా కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్, సైన్ 90 మైనస్ థీటా. ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ నేను సైన్ థీటాని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను కాంప్లిమెంటరీ యాంగిల్స్ రేషియో, కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఫైండ్ అవుట్ చేస్తాను థీటా వాల్యూని. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. హియర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఇట్ ఈస్ గివెన్ అట్ వాట్ వాల్యూ ఆఫ్ థీటా దే ఆర్ ఈక్వల్. ఇక్కడ సైన్ థీటా అనేది కాస్ థీటాకి ఈక్వల్ అయినప్పుడు థీటా వాల్యూ ఎంత అవుతుంది అన్నారు. అప్పుడు నేను ఇక్కడ సైన్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తున్నాను. సైన్ థీటా, సైన్ థీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్ 90 మైనస్ థీటా. రేపు నేను సైన్ థీటా ప్లస్ ఎవరు రాస్తాను? కాస్ 90 మైనస్ థీటా. ఇచ్చిన సార్ అర్థం చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఇక్కడ నేను ఐఎమ్ కన్వర్టింగ్ సైన్ థీటా ఇంటూ కాస్. సైన్ ఎట్లా కన్వర్ట్ చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ? కాస్. సైన్ థీటా ఫార్ములా కాస్ 90 మైనస్ థీటా. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సైన్ థీటా? సైన్ థీటా కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్ 90 మైనస్ థీటా. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సైన్ థీటా? సైన్ థీటా కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్ 90 మైనస్ థీటా. ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇక మనకి థీటా వాల్యూ కావాలనుకోండి, మనం థీటా వాల్యూ కదా అడిగాడు, లేదా కూడా చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ థీటా వాల్యూ, సో ఫస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ రేషియోస్. ఈ రేషియోస్ మనం రిమూవ్ చేయాలి. రేషియోస్ని రిమూవ్ చేయాలంటే రేషియోస్ మస్ట్ బి ఈక్వల్. రేషియోస్ ఖచ్చితంగా ఈక్వల్ అయి ఉండాలి. బట్ ఇక్కడ LHSలో సైన్ రేషియో ఉంది, RHSలో కాస్ రేషియో ఉంది. సో మనం ఈక్వల్ రేషియోస్ లేకపోతే మనం ఎలిమినేట్ చేయలేం కదా. ఇప్పుడు రేషియోస్ ఈక్వల్గా ఉంటేనే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఏమో సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి రేషియోస్ ఈక్వల్గా లేవు కాబట్టి రేషియోస్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు నేను కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని కన్వర్ట్ చేస్తాను, ఈక్వల్గా చేస్తాను. ఎలాగా? ఇప్పుడు సైన్ థీటా రాస్తాను నేను. ఐ విల్ రైట్ సైన్ థీటా యాజ్ కాస్ 90 మైనస్ థీటా. అంతే, ఐ కన్వర్టెడ్ సైన్ థీటా ఇంటూ కాస్ 90 మైనస్ థీటా. రైట్ RHS వితౌట్ ఎనీ చేంజెస్. రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇస్ ద రాసి. ఇప్పుడు చూడండి, నౌ రిమూవ్ కాస్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ నుంచి కూడా మనం కాస్ అని రిమూవ్ చేద్దాం. ఇఫ్ వి రిమూవ్ కాస్ ఫ్రమ్ బోత్ సైడ్స్ దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ థీటా. కాస్ అని రిమూవ్ చేస్తే మనం థీటా వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా. We want theta value. So transpose minus theta from left side to right side. Minus theta will be plus theta. Theta plus theta. 90 is equal to theta plus theta, 2 theta. RHS, write RHS in LHS and LHS in RHS. RHS in LHS లోను, LHS in RHS లోను రాశాను. 2 theta అని రాసుకోవచ్చు. 2 into theta is equal to 90. Transpose 2.
ఇది డివైడ్ చేస్తుంది ఆ పక్క వెళ్తే 90/2. 90/2 means 45. So what is theta value? Theta value is 45 degrees. Which means what? Theta, if theta value is 45, then sin theta and cos theta are equal. Theta place లో 45 degrees వేసుకుంటే ఈ sin theta cos theta ఈక్వల్ అవుతుంది. అంతే కదా. sin 45 degrees వాల్యూ theta place 45 వేసుకోండి. sin 45 degrees వాల్యూ 1/√2. sin 0 0, sin 30 1/2, sin 60 √3/2, sin 45 1/√2. theta place లో 1/45 వేసుకుంటే cos 45 వాల్యూ 1/√2. అంటే థీటా ప్లేస్లో మనం 45 degrees తీసుకుంటే సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ అవుతాయి అనమాట. సేమ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. tan 2a is equal to cot a minus 18. ఏం చూడండి ఇక్కడ మనకి tan given that tan 2a is equal to cot a minus 18. Here 2a is an acute angle. Then find out the value of a. ఇక్కడ ఇచ్చిన హింట్ ఏంటంటే tan 2a is equal to cot a minus 18. Then find out the value of angle a. ఇక్కడ a అనే యాంగిల్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఏ యాంగిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ LHS ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ RHS పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్. So what did we observe from LHS and RHS parts of the given equation? They are not equal. ముందు ఇక్కడ LHS part లోనేమో ఇక్కడ tan ఉంది, RHS part లోనేమో cot ఉంది. అంటే ఇక్కడ LHS లోను RHS లోను ఉన్నటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈక్వల్గా లేవు. మరి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈక్వల్గా లేకపోతే మనం ఇక్కడ యాంగిల్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎందుకంటే ముందు మనం ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనం రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనం రిమూవ్ చేస్తేనే కదా మనకి ఇక్కడ యాంగిల్ వాల్యూ వస్తుంది. అందుకని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎట్లా రిమూవ్ చేస్తాను నేను? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోండి. ఇది tan 2a నేను థీటా అనుకుంటాను, అంటే tan థీటా. ఇక్కడ నేను 2a థీటా అనుకున్నాను. tan థీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ cot 90 మైనస్ థీటా. ఫార్ములా ఉంది కదండి మన దగ్గర. ఇక్కడ నేను tan 2a అని రాస్తానండి. tan 2a, ఈ 2a థీటా అనుకున్నాను, అంటే ఇది tan థీటా అవుతుంది. ఇది tan థీటా. tan థీటాకి ఫార్ములా cot 90 మైనస్ థీటా. అంటే ఇప్పుడు ఈ tan 2aని cot 90 మైనస్ థీటా కింద కన్వర్ట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట మనకి. tan 2a ఉంది. tan 2a అని రాసుకోవచ్చు, అంటే థీటా ప్లేస్లో ఎవరు రాసుకోవచ్చు? ఇక్కడ మనం 2a అని రాసుకోవాలి. tan 2a ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ థీటా వాల్యూ 2a. అంతే. ఇప్పుడు tan 2a ప్లేస్లో cot 90 మైనస్ 2a రాసుకోండి. tan 2a ప్లేస్లో cot 90 మైనస్ 2a అని రాసాం. ఇస్ ఈక్వల్ టు RHS. వాడిని ఏం చేయకూడదు ఇంకా. cot a మైనస్ 18. ఇప్పుడు చూడండి, LHSలోను RHSలోను ఉన్న ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే LHSలోను RHSలోను ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18. ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ ఫార్ములా అప్లై చేసామంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి అంటే ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లేచిపోవాలి. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి వెళ్ళిపోవాలి. వీటిని రిమూవ్ చేయాలి. వీటిని రిమూవ్ చేయాలంటే ఇవి LHSలో ఏదైతే ఉందో RHSలోనూ ఆ రేషియోనే ఉండాలి. LHSలో tan ఉంటే RHSలో కూడా tan ఉండాలి. బట్ అలా లేవు. అందుకని నేను ఈ ఫార్ములా వేసి అలా కన్వర్ట్ చేశాను. అంతే. ఇప్పుడు వేరియబుల్స్ ఎన్నో చోట, కాన్స్టెంట్స్ ఎన్నో చోట రాయండి. -2a నా పక్క పట్టుకెళ్ళండి, -18 పెట్టండి. ఇక్కడ ఇంకా 90 ఉంటాడు. 90 -18 ఇలా వస్తే +18 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ a ఉంటాడు. a -2 ఎలా వెళ్తే +2a. 90 + 18 108 ఈజ్ ఈక్వల్ టు 2a + a 3a. 3ని a మల్టిప్లై చేస్తున్నాడు, ఇలాగ వస్తే డివిజన్ అవుతాడు. 108 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a. 3 మల్టిప్లై చేస్తున్నాడు కదమ్మా, ఈ పక్క ట్రాన్స్పోర్ట్ చేయండి, డివిజన్ అవుతాడు. 108/3 ఈజ్ ఈక్వల్ టు a. 3 1s are 3, 3 3s are 9, 3 6s are. So a value 36 degrees. What is the value of a? A value is 36 degrees. That's all. A value is what? 36 degrees. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా ఈక్వేషన్స్ ఇచ్చి ఏ వాల్యూ ఫైండ్ చేయండి, థీటా వాల్యూ ఫైండ్ చేయండి అంటే ముందు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనకి క్యాన్సిల్ అవ్వాలి. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ముందు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈక్వల్ అవ్వాలి.
ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని క్యాన్సిల్ చేస్తేనే ఈ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ క్యాన్సిల్ చేయాలంటే ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ ఏమో ట్యాన్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది, ఈక్వల్గా లేవు. ఈక్వల్ చేయాలంటే ఫార్ములా వేయాలి. ఏంటా ఫార్ములా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ రేషియో ఫార్ములా మనం చదువుకున్నాం. ఇది సైన్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్, కాస్ కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్, ట్యాన్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాట్, కాట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ట్యాన్, సీకెంట్ కాంప్లిమెంటరీ యాంగిల్ కొసికెంట్, కొసికెంట్ కాంప్లిమెంటరీ యాంగిల్ సీకెంట్. ఇక్కడ చూడండి సైన్ థీటా ఉంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అన్నాడు. థీటా వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి థీటా వాల్యూ కావాలంటే ఎల్హెచ్ఎస్లోంచి ఆర్హెచ్ఎస్లోంచి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే అవి ఈక్వల్గా లేవు కాబట్టి నేను ఈక్వల్ చేశాను. ఎట్లా ఈక్వల్ చేసాం? ఈ ఫార్ములా ఇచ్చేసాం, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ ఉంటుంది మనకి, వై సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ ఆర్ నాట్ గ్రేటర్ దాన్ 1 or లై బిట్వీన్ 0 and 1. ఎందుకని సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ 1 కంటే ఎక్కువగా ఉండవు? అంటే వై సైన్ థీటా వాల్యూ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1. సైన్ థీటా వాల్యూ ఎందుకు 1 దాటి ఉండదు? వై కాస్ థీటా వాల్యూ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1. ఎందుకు సైన్ థీటా వాల్యూ 1 దాటి ఉండదు? ఎందుకు కాస్ థీటా వాల్యూ 1 దాటి ఉండదు? వెరీ సింపుల్ లాజిక్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కదా, సైన్ థీటా ట్రిగ్నామెట్రిక్ రేషియో డిపెండ్స్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాస్ థీటా ట్రిగ్నామెట్రిక్ రేషియో, దిస్ ట్రిగ్నామెట్రిక్ రేషియో డిపెండ్స్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇట్ ఈస్ ఏబిసి. ఏమా హియర్ రైట్ యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ బి. మనకు తెలుసు కదండి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ కెన్ గెట్ ఓన్లీ వన్ రైట్ యాంగిల్, ఒకటే రైట్ యాంగిల్ ఉంటుంది. And how do we call the right angle opposite side? How do we call the opposite side of right angle? Right angle opposite side మనం ఏమని పిలుస్తామండి? The opposite side of right angle is called hypotenuse. దీన్నే మనం hypotenuse అంటాం. ఇంకోటి కూడా చెప్పుకుంటాం, hypotenuse is the longest side in a right angle triangle. hypotenuse అనేది పెద్దగా ఉంటుంది. అంటే if we compare hypotenuse length with BC and AB, hypotenuse length is longer than BC and hypotenuse length is longer than AB. hypotenuse length ఎప్పుడు BC కంటే ఎక్కువ ఉంటుంది, hypotenuse length AB కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ hypotenuse length is longer than remaining two sides. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో hypotenuse length ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక మరి రిమైనింగ్ 2 sides నేమ్స్ ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక రెఫరెన్స్ యాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఏ దగ్గర రెఫరెన్స్ యాంగిల్ తీసుకున్నాను, and this is theta. Reference angle opposite side is BC. ఇది opposite side and this is adjacent side. This is what? Adjacent side. Okay, now let us write sin theta formula. Sin theta formula తెలుసు మనకి. What is sin theta formula? Opposite side by hypotenuse. What is sin theta formula ma? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీని గురించి మనం మాట్లాడదాం. చూడండి, వన్స్ అబ్జర్వ్ సైన్ థీటా ఫార్ములా. సైన్ థీటా ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్ సైన్ థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూనే పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకి. సో హూ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. ఈ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్లో మనకి లాంగెస్ట్ సైడ్ ఎవడండి? వాట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్? ఈ ఆపోజిట్ సైడ్లోను హైపోటెన్యూస్లోను లాంగెస్ట్ సైడ్ ఎవరండి? మనకు తెలుసు కదండి, హైపోటెన్యూస్. అంటే డినామినేటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ సైడ్. న్యూమరేటరా డినామినేటరా? హూ ఈజ్ బిగ్గెస్ట్ వన్? న్యూమరేటర్ పెద్ద, డినామినేటర్ పెద్దదా? డినామినేటరే పెద్ద. మనం చదువుకుంటాం, ఏదైనా ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంటే ఇట్ షుడ్ బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇంకోటి చెప్పాలంటే ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంటుందో ఖచ్చితంగా దీని వాల్యూ 1 కంటే తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటి? ఇన్ సైన్ థీటా ఫార్ములా న్యూమరేటర్ రిప్రజెంట్స్ ఆపోజిట్ సైడ్, డినామినేటర్ రిప్రజెంట్స్ హైపోటెన్యూస్. హియర్ హైపోటెన్యూస్ ఈజ్ ద hypotenuse value is bigger than opposite side value. ఇక్కడ hypotenuse value పెద్దగా ఉంటుంది.
ఏదైనా ఒక ఫ్రాక్షన్లో హైపోటెన్యూస్ వాల్యూ పెద్దగా ఉన్నదనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని కూడా మనం చెప్తాం. రైట్, ఇక్కడ హైపోటెన్యూస్ డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉండడం మూలంగా దీని వాల్యూ అనేది 1 కంటే ఎక్కువగా లేదు. అలాగే కాస్ థీటా కూడా అంతే. కాస్ థీటా ఫార్ములా adjacent side by hypotenuse. What is cos theta formula? Cos theta formula is also adjacent side by hypotenuse. ఇది కూడా కంపేర్ చేయండి. కంపేర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వాల్యూస్. కంపేర్ adjacent side length with hypotenuse length. ఇందులో ఎవరు పెద్దోడు? హైపోటెన్యూస్ లెంత్ పెద్దగా ఉంటుందా, adjacent side length పెద్దగా ఉంటుందా? adjacent side length పెద్దగా ఉంటుందా, హైపోటెన్యూస్ లెంత్ పెద్దగా ఉంటుంది? అంటే హైపోటెన్యూస్ లెంత్ పెద్దగా ఉంటుంది. అంటే హైపోటెన్యూస్ ఎందులో ఉన్నాడు? డినామినేటర్లో ఉన్నాడు. దాన్ని ఏమంటానంటే, ఇన్ ఎనీ ఫ్రాక్షన్ ఇఫ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ న్యూమరేటర్ దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1. ఏదైనా ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్ కంటే కనుక ఎక్కువగా ఉంటే, ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ న్యూమరేటర్ దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1. దాని వాల్యూ 1 కంటే ఎక్కువ ఉండదు అనమాట. ఇలా రాస్తారు మీరు రీజన్. ఇన్ సైన్ థీటా అండ్ కాస్ థీటా, సైన్ థీటా కానీ కాస్ థీటా కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇఫ్ యూ అబ్జర్వ్ సైన్ థీటా ఆర్ కాస్ థీటా, సైన్ థీటా వాల్యూ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1 బికాస్ సైన్ థీటా ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. కాస్ థీటా వాల్యూ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1 బికాస్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఆర్ నాట్ గ్రేటర్ దాన్ 1. ఇలా కూడా రాయొచ్చు మనం. ఏమని చెప్పొచ్చు రీజన్? సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్, సైన్ థీటా అండ్ కాస్ థీటా ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, దట్స్ వై దేర్ వాల్యూస్ ఆర్ నాట్ గ్రేటర్ దాన్ 1. ఇలా అని చెప్పొచ్చు. లేదంటే ఇన్ సైన్ థీటా ఫార్ములా డినామినేటర్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ న్యూమరేటర్. సో ఇఫ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ న్యూమరేటర్ దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1. ఏదైనా ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంటే దాని వాల్యూ 1 దాటి ఉండదు. మీరు అంతా ఎందుకంటే సింపుల్గా వై సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ ఆర్ నాట్ గ్రేటర్ దెన్ 1 అని అన్నప్పుడు మనకి సింపుల్ రీజన్ ఏం చెప్తామంటే, సైన్ థీటా వాల్యూ ఇన్ సైన్ థీటా ఫార్ములా, ఇన్ సైన్ థీటా సింపుల్గా చెప్తాను చూడండి, వై సైన్ థీటా అండ్ కాస్ థీటా ఆర్ ప్రాపర్ వై సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ ఆర్ నాట్ గ్రేటర్ దెన్ 1. ఎందుకు సైన్ థీటా వాల్యూ కాస్ థీటా వాల్యూ 1 దాటి ఉండవు అంటే, సైన్ థీటా ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, కాస్ థీటా ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఆర్ నాట్ గ్రేటర్ దెన్ 1. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా 1 దాటి ఉండవు అనమాట. ఇవి ప్రాపర్ ఫ్రాక్షన్సే కదండి. మరి ప్రాపర్ ఫ్రాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇన్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ డినామినేటర్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ న్యూమరేటర్. ప్రాపర్ ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంటుంది, అందుకని ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు 1 దాటి ఉంటుంది. హియర్ సైన్ థీటా అండ్ కాస్ థీటా ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, దట్స్ వై దేర్ వాల్యూస్ ఆర్ నాట్ గ్రేటర్ దాన్ 1. రైట్, క్లియర్? ఇంకోలా కూడా చెప్పచ్చు. మీరు టేబుల్ కూడా అబ్జర్వ్ చేయండి. సైన్ 0 0 అండ్ లాస్ట్ సైన్ 91, సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 91. అంటే సైన్ థీటా వాల్యూస్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 అండ్ ఎండెడ్ విత్ సైన్ థీటా వాల్యూస్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 0 అండ్ ఎండెడ్ విత్ 1. అట్లాగే కాస్ని అబ్జర్వ్ చేయండి. కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 61 and కాస్ 90 0. Cos values are started from 1 and ended with 0. Sin values are started from 0 and ended with 1 because sin theta and cos theta are proper fractions. Proper fraction values are not greater than 1. That's all.